కూడి వచ్చిన అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి ప్రేమతో ఆహ్వానించిన మీరు యోనాథాను శేఖర్ వారి కుటుంబానికి కూడా నేను వందనాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా మరి ఈరోజు ముఖ్య వర్తమానికులుగా నన్ను నమ్మిన దేవుని సేవకులు మరి అబ్రహాం అన్న గారికి కూడా మరి ఈ దినం ఈ విధంగా మనం కూడుకునే ఉద్దేశం, రెండు ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి ఆదరణ, రెండవది సేవకుల సమావేశం కూడా. మరి సేవకులకు సంబంధించినటువంటి సందేశాన్ని దేవుని దాసులు అబ్రహాం అన్న గారు మనకు అందిస్తారు. కుటుంబానికి కావలసిన, అలాగే బంధువులకు కావలసిన ఆదరణకరమైన కొన్ని మాటలు ఈ సమయంలో మరి మీతో పంచుకోవాలని నాకు సమయం ఇవ్వబడి ఉండగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కొన్ని వచనాలు ఆలోచన చేద్దాం. దైవ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 2వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు మనం చదువుదాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నైమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గురించి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా ఉండేనని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట అయినను పలుకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. తండ్రి పరిశుద్ధుడ వందనాలు. చదవబడిన లేఖనాన్ని మాతో మాట్లాడండి. ఈ కుటుంబానికి కావలసిన ఆధారకరమైన వాక్కులను మీరు అందించి మా హృదయాలు సంధించినారు. సర్వశక్తివంతుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దైవ జనాలుగా మనం చదువుకున్నటువంటి వచనాలు మనకు బాగా తెలిసినవే. మనం సేవకులంలో ఇక్కడ ఉన్నాం కనుక ఇవి మనం ఎరుగని విషయాలు ఏమి కాదు. కానీ ఈ సందర్భానికి మరి అవసరమైనటువంటి వచనంగా మనం దీన్ని చదువుకున్నాం. ఇక్కడ యోబు తన కుటుంబాన్ని పరామర్శించడానికి, వారి బాధలో వారి కష్టంలో ఓదార్చడానికి, సానుభూతి తెలపడానికి అతని శిష్యులు అతని స్నేహితులు వచ్చినట్లుగా ఈ భాగంలో మనం చదువుతాం. ఎలీఫజు, బిల్దదు, జోఫరు అనే ముగ్గురు స్నేహితులు చాలా దూరం నుంచి యోబు కష్టంలో ఉన్నాడని, శ్రమలో ఉన్నాడని, నష్టపోయి ఉన్నాడని, కుమార్తెలను కోల్పోయిన వాడిగా ఉన్నాడని, ఆస్తి పోయి ఆరోగ్యం పోయి చాలా దురవస్థలో ఉన్నాడని ఆదరించి పరామర్శించి ఓదాడుతాము అనేటువంటి ఉద్దేశంతో మరి వారు యోగును దర్శించడానికి వచ్చారు. ఇది మనం చదువుకున్న ఈ భాగం. ఈ దినం కూడా మరి ఆదరణ కూడిక ఆదరించడానికి మనం అందరం చేరువచ్చాం. ఎందుకంటే ఈ కుటుంబంలో గత దినాల్లో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. మరి ఇప్పుడు యోనాథాన్ గారి యొక్క తండ్రిగా వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోగా మరి కొంత వేదన, దుఃఖం, కన్నీరు కుటుంబాల్లో లేకపోలేదు. భర్తను కోల్పోయిన భార్యగా ఇమామి గారు ఉన్నారు. అలాగే తండ్రిని కోల్పోయినటువంటి కుమారుడుగా యోనాథానుగా, అలాగే కుమార్తెలు, వారందరూ కూడా కోల్పోయిన వారు, బంధువులు, రక్త సంబంధికులు, వారిలో ఒక సభ్యుణ్ణి కోల్పోయినటువంటి పరిస్థితి. మరి ఈ దుఃఖములో, శోకములో, కన్నీటిలో, బాధలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఓదార్చడానికి, ఆదరించడానికి ఆనాడు యోబు స్నేహితులు ఎలాగైతే వచ్చారో మనమందరం కూడా ఇక్కడ సమావేశమైంది వారిని కొంత ఆదరణ కలుగ చేయడానికి, వారిని ఓదార్చడానికి. వాస్తవానికి మనం చదువుకున్న వచనాలు మనం తర్వాత వెళ్తే
ఆదరించుదాము, పరామర్శ చేద్దాం, ఓదారుద్దామని వచ్చారు. కానీ యోబుకు తాను కలిగి ఉన్న శ్రమ కంటే వీళ్ళ మాటల ద్వారా ఇంకా ఎక్కువ శ్రమ కలిగింది. ఆదరణ ఓదార్పు కలగకపోగా ఎక్కువ శ్రమ, బాధ, కష్టాన్ని యోబు కలుగు చేశారు. కానీ సరే, ఆ అంశం కాదు మనది. వారు ఏ విధంగా ఓదార్చడానికి వచ్చారో అలాగూ మనం కూడా కొంత ఓదార్పు, ఆదరణ వారికి అందించడానికి మనం వచ్చాం. అయితే చాలా సంగతులు, చాలా విషయాలు ఇందులో ఉన్నాను. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లుగా నాకు ఇవ్వబడిన సమయం లోపుగా ముగించేందుకు ప్రయత్నం చేస్తూ కొన్ని విషయాలు తీసివేసి కొన్నింటిని కుదించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మనము క్రొత్త నిబంధనలో ఒక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం వచనం 6. ఆదరించడానికి మనం వచ్చాం, మంచి విషయమే. అయితే ఈ కుటుంబానికి ఆదరణ కలిగజేసేటువంటి విషయాలు మనం ఆలోచన చేసుకున్నప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. అయినను దీనులను ఆదరించు దేవుడు, దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ వారు ఆదరించబడిన విధానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. తీతును కొరింథీ సంఘస్థుల దగ్గరకు పంపించి వారి విషయాలు, యోగక్షేమాలు, పరిస్థితులన్నింటినీ కూడా తెలుసుకొని రమ్మని పంపించగా తీతు వచ్చి వారికి చెప్పిన వివరాలను బట్టి వారు ఆదరించబడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అంటున్నారు, దేవుడు ఆదరించాడు కదా. 7:6 దీనులను ఆదరించు దేవుడు. ఆదరించేవాడెవరు కదా? ఎలీఫజు, బిల్దదు, జోఫరు యోబును ఆదరిద్దాం, ఓదారుద్దాం అని వచ్చారు. కానీ వాళ్ళ మాటల ద్వారా యోబుకి ఓదార్పు, ఆదరణ కలగలేదు. మనం కూడా రావడం మంచిదే. కొన్నిసార్లు మన మాటలు వాళ్ళకు ఓదార్పుని ఇవ్వకపోవచ్చు, ఆదరణ కలుగ చేయకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాల్లో మనం చూస్తున్నప్పుడు ఒక పక్క విషాదంలో ఉంటారు, శ్రమలో ఉంటారు, బాధలో ఉంటారు, కష్టంలో ఉంటారు. ఈలోపు బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, అసలే విషాదంలో ఉంటే వారి మాటలు ఉంటాయి కొన్ని, ఆ మాటలు మరింత విషాదానికి గురి చేస్తాయి కదా. చాలా చోట్ల మనం చూస్తుంటాం. అలాగూ ఇలాగూ అని చెప్పి కదా వాళ్ళను నానా రకాలైన మాటల చేత బాధ పెట్టేటువంటి సందర్భాలు చాలా చోట్ల మనం గమనిస్తూనే ఉంటాం. కాబట్టి మనుషులుగా, వ్యక్తులుగా ఎవ్వరు కూడా ఓదార్పును ఇవ్వలేరు ఏ విధంగా. కానీ ఓదార్చేవాడు, ఆదరణ చూపించేవాడు దేవుడు మాత్రమే. ఏ మనుషులను బట్టి ఆదరించబడలేము మనం, కానీ దేవుడు ఆదరించేవాడు. అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు, దేవుడు ఆదరించాడు, దీనులను ఆదరించు దేవుడు. దీనులకు ఆదరణ కలుగు చేసేవాడు ఎవరట? దీన దశలో, దురవస్థలో, శ్రమలో, బాధలో, కన్నీటిలో ఉన్నప్పుడు ఓదార్చేవాడు, ఆదరించేవాడు దేవుడే. అలాగైతే ఆదరించే దేవుడు అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక మాట కొరింథీ పత్రికలోనే 1వ అధ్యాయం చూడండి, 2వ పత్రికలో 1వ అధ్యాయము వచనం 4లో కూడా మనం చూస్తే, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరిస్తున్నాడు. ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరిస్తున్నాడు. దీనులను ఆదరించే దేవుడు. మా శ్రమలో, మేము శ్రమలో ఉంటే మమ్మల్ని ఆదరించాడు. ఆదరించే దేవుడు అని జ్ఞాపకం చేస్తూ ఆయన మమ్మల్ని ఆదరణతో చూశాడు, మమ్మల్ని ఆదరించాడు. ఇక్కడ ఒక మాట ఉంది, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో అయితే ఆదరించాడో ఆ ఆదరణను బట్టి దానిని ఆధారం చేసుకుని
ఇదిగో ఎలాంటి శ్రమలో ఉన్న వారినైనా కూడా ఆదరించడానికి, ఓదార్చడానికి ప్రభు ఆదరణ మాకు ఉపయోగపడింది. ఈ మాట నేను ఇలా మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దేవుడు మమ్మల్ని ఆదరించాడు కాబట్టి మేము కూడా మావలే శ్రమలో ఉన్న వారిని ఆదరించగలుగుతున్నాము. నిజమే, ఆదరించేవారు ఎవరు కదా? భౌతికంగా ఈ లోకంలో శరీర సంబంధులు ఎవరు ఆదరించలేరు. కానీ దేవుని ఆదరణ అనుభవించిన వాళ్ళు ఉంటారే, దేవుని యొక్క ఓదార్పును పొందుకున్న వాళ్ళు ఉంటారే, ఖచ్చితంగా వారు కదా దేవునిని బట్టి, దేవుని ఆదరణ బట్టి ఆదరించగలుగుతారు. ఈ పరిస్థితుల్లో ఎవరు మనల్ని ఆదరించేవారంటే శరీర సంబంధులు ఎవరు రారు కదా. వాళ్ళు రకరకాలైన ఆంక్షలు పెడతారు, కట్టడలు పెడతారు, ఇబ్బందులకు గురి చేస్తారు. కానీ ఆత్మ సంబంధులైతే కదా, దేవుని పిల్లలైతే ఈ పరిస్థితుల్లో నిలబడేది వాళ్ళే. మన రక్త సంబంధికులు ఎవరు మన పక్షాన్ని నిలబడకపోవచ్చు, బంధువర్గం ఎవరు మనతో కూడా మనకు సహకారంగా నిలబడకపోవచ్చు, కానీ దేవుని పిల్లల సహవాసం మనకు ఆదరణ కలుగు చేస్తుంది. ఇక్కడ దైవజనుడు అంటున్నాడు, దేవుడు మమ్మల్ని ఆదరించాడు, ఆ ఆదరణ బట్టి మేము కూడా ఇతరులకు ఆదరణగా ఉన్నాము. అందుకనే దేవుని చేత ఆదరించబడిన వారు మాత్రమే ఇతరులను ఆదరించే మనసు కలిగి ఉంటారు. దేవుని చేత ఆదరించబడిన వారే ఇతరులు ఆదరించగలిగే వారిగా ఉంటారు. దాటిపోదాం, సమయాన్ని మనం వినియోగించుకోగలుగుతున్నాయి. అయితే ఈరోజు ఈ కుటుంబానికి ఆదరణ దేవుని పిల్లల సహవాసమే వారికి ఆదరణ. అందుకొరకే ఈ విధంగా దేవుని సేవకులను, దేవుని పిల్లలను వారు సమకూర్చుకున్నారు. బహుశా ఈ కూడికలో మరి బంధువులు, రక్త సంబంధికులు ఇంకా ఒకవేళ రాలేదేమో, కానీ ఆదరించేందుకు ముందస్తుగా కదా చేయూతనిచ్చింది, సహకారం ఇచ్చింది దేవుని పిల్లలు మాత్రమే కదా, దేవుని పిల్లలు మాత్రమే. రండి, నేను ఒక 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదరణ గురించి 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. కీర్తనల గ్రంథం 68వ కీర్తనలో 5వ వచనంలో కుటుంబానికి ఒక ఆదరణకరమైన మాట నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. కీర్తనల గ్రంథం 68వ కీర్తన చరణం 5 చూడండి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉండి ఆదరిస్తున్నాడు. నిజమే, తండ్రిని కోల్పోయిన కుమారుడు ఎవరవుతాడు? వారికి దేవుడే ఆదరించాడు. తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉండి ఆదరిస్తాడు. భర్తను కోల్పోయిన మరి స్త్రీగా, భార్యగా వారి తల్లిగారు ఉన్నారు, ఇమామి గారు, తనకు వేదవరాండ్రకు ఆయన న్యాయకర్తగా ఉండి ఆదరిస్తున్నాడు. ఆయన న్యాయము చేసేవాడు. అవును, అలాగైతే పిల్లలను, తల్లిని ఆదరించేవాడు దేవుడు. ఈరోజు ఈ కుటుంబాన్ని ఆదరించగలిగిన వాడు దేవుడే. మనము ఈ సమయంలో, ఈ క్షణంలో, లేకపోతే ఈ రోజు మాత్రమే ఉంటాం, కానీ ఎల్లకాలం వారితో ఉండేది దేవుని ఆదరణ వారికి అవసరం. అయితే ఒక 3 మాటలు చెప్తాను కదా. ఆ 3 మాటల్లో మొదటిది యెషయా గ్రంథము 66వ అధ్యాయము వచనం 13 చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం వచనం 13. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. పిల్లలను ఆదరించేవాడు ఆయన తండ్రిగా ఉంటాడు. విధవరాండ్రను ఆదరిస్తాడు, న్యాయకర్తగా ఉంటాడు. మరొక మాట ఉంది కదా, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. భర్త అంటే భరించువాడు, పోషించువాడు, సంరక్షించువాడు, సహకారంగా ఉండేవాడు. దేవుడే సహకారిగా ఉంటాడు, పోషకుడుగా ఉంటాడు, సంరక్షకుడుగా ఉంటాడు విధవరాండ్ర పక్షంగా. ఇదిగో తల్లిగా, ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా, తల్లిగా కదా, పిల్లలకు తండ్రిగా, భార్యకు భర్తగా,
అలాగే పిల్లలకు తల్లిగా ఉండి ఆదరించేవాడు ఆయనే. అయితే ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? యెరూషలేములోనే, అనగా దేవుని సన్నిధానంలో కదా, దేవుని మందిరములో ఆదరణ. ఈరోజు ఆదరణ కోరుకునేది, ఆదరణ మనకు దొరికేది, మనం ఆదరించబడే స్థలం ఏదంటే యెరూషలేము, అనగా దేవుని సన్నిధి, దేవుని మందిరం. నీ మందిరములోని మేలు చేత తృప్తి పొందుదుము. అవును, దేవుని మందిరములో ఆదరణ ఉంది, దేవుని సన్నిధిలో ఆదరణ ఉంది. ఎందుకంటే ఆదరించేవాడెవరు? దేవుడే. దేవుడే మమ్మును ఆదరించాడు, దేవుడే మమ్మును ఆదరించాడు. దీనులను ఆదరించు దేవుడు. ఆయన ఎక్కడ ఆదరిస్తున్నాడు? ఆయన ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? ఆయన సన్నిధానంలో దొరుకుతుంది, దేవుని మందిరములో కదా, యెరూషలేములోనే మీరు ఆదరించబడదు. మొదటి మాట, ఈ కుటుంబానికి మాత్రమే కాదు, మనకైనా ఆదరణ దొరికే స్థలం దేవుని మందిరం, దేవుని సన్నిధి. రెండవది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇందాక మనం చదువుకున్నది, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. ఇక్కడ వారు అంటున్నారు, దేవుడు మమ్మల్ని ఆదరించాడు, మేము శ్రమలో ఉన్న వారిని ఆదరిస్తున్నాం. ఇది ఎక్కడ జరుగుతుంది? ఈ ఆదరణ ఏ విధంగా జరుగుతుందంటే సహవాసము ద్వారా కదా, సంఘముతో సహవాసం, సహోదరులతో సహవాసం, దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉంటే దేవుని పిల్లల దగ్గర ఆదరణ కలుగుతుంది. ఆదరించే దేవుడు ఆయన మందిరంలో తన ఆదరణను కలుగజేస్తాడు. అంతేకాదు ఆయన పిల్లల ద్వారా కదా, వారు అంటున్నారు, దేవుడు మమ్మల్ని ఆదరించగా ఆ ఆదరణను బట్టి ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను మేము ఆదరించగలుగుతున్నాము. అట్లయితే సహవాసములో ఆదరణ ఉంది. ఒకటి సంఘములో కదా, సంఘములో ఆదరణ, మందిరములో ఆదరణ. రెండవది సహవాసములో ఆదరణ, దేవుని పిల్లల సహవాసం ఆదరణను కలుగు చేస్తుంది. మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం వచనం 18. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:18. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. అంతకుముందు పౌలు ఆదరణకరమైనటువంటి మాటలు చెప్పాడు. 13వ వచనం నుండి ఆ విషయాలు మనకు కనబడతాయి. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడవద్దు. మనకు నిరీక్షణ ఉంది. అదేమంటే ప్రభువునందు నిద్రించినటువంటి వారు, వృద్ధి పొందిన వారు మరలా తిరిగి లెగుస్తారు. ప్రభు వచ్చినప్పుడు ఆయన వారిని వెంట పెట్టుకుని వస్తాడు. కాబట్టి మనం దుఃఖపడొద్దు. వారితో పాటు కలిసి మనం ఏకముగా ఆయన ఎదుర్కోవడానికి వెళ్తాము అనే కొన్ని ఆదరణకరమైనటువంటి మాటలు, ఉపదేశం, వాక్యాన్ని వారికి చెప్పి ఈ మాటల చేత మీరు ఒకరినొకడు ఆదరించుకోండి అని చెప్పాడు. ఏ మాటలు? ఏ మాటలు? ఈ మాటలు అంటే ఏ మాటలు? దేవుని వాక్యపు మాటలు. అలాగే ఇక్కడ ఇలా చెప్పండి, దేవుని వాక్యము చేత ఆదరణ. దీన్ని మనము వరుసగా ఇలా చెప్పుకోవాల్సి వస్తే సంఘములో ఆదరణ, రెండవది సహవాసములో ఆదరణ. ఇక్కడ ఈ వాక్యానికి ఇలా చెప్తాం, సత్యవాక్యము ద్వారా ఆదరణ. సత్యవాక్యము ద్వారా ఆదరించబడతాం. ఈ మాటల చేత మీరు ఆదరించుకోనండి. ఆదరించండి అంటే వాక్యము చేత మనకు ఆదరణ. ఆదరించు దేవుడు సంఘములో ఆదరిస్తాడు. ఆదరించే దేవుడు సహవాసము ద్వారా ఆదరణ కలుగు చేస్తాడు. ఆదరించే దేవుడు తన సత్యవాక్యము ద్వారా, అదే కదా యోహాను సోదరుడు, నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం. సత్యమై ఉన్న దేవుని వాక్యము మన హృదయాలను ఆదరించేదిగా ఉంది, ఆదరించేదిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఈ దినం ఈ కుటుంబ ఆదరణ కూడికలో చేయగలగా
ఈ కుటుంబానికి ఒకవేళ కూడిన మనకు కూడా ఏ పరిస్థితుల్లోనైనా ఏ శ్రమలోనైనా ఆదరణ కలిగించేవాడు దేవుడే. అయితే ఆయన ఆదరణ చాలా సంగతులు ఉన్నాయి కానీ ఒక 3 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. 7 మాటలు కూడా మనం చెప్పుకోవచ్చు కానీ సమయం లేదు. ఈ 3 విషయాలు, ఒకటి సంఘములో ఆదరణ, రెండవది సహవాసంలో ఆదరణ, మూడవది సత్యవాక్యములో ఆదరణ. ఆ విధంగా దేవుడి కుటుంబాన్ని ఆదరించి ఓదార్చి బలపరిచి ధైర్యపరిచిన కాక.